ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. నా ఛానల్ వ్యూవర్స్ అందరికీ శ్రీకృష్ణుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని, ఈ కృష్ణాష్టమి మీ జీవితాల్లో ఆనందం చేకూర్చాలని కోరుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనం కృష్ణాష్టమి సందర్భంగా పల్లీల లడ్డూని తయారు చేస్తున్నాం. ఈ లడ్డు చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే 10 అంటే 15 నిమిషాల్లో 3 అంటే 3 ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా? పల్లీల లడ్డూకి కావలసిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, నెయ్యి సరిపడినంత. ఓ ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో పల్లీలని వేసుకోండి. ఈ పల్లీలని మాడకుండా దూరగా వేయించుకోవాలి. అప్పుడే ఈ పల్లీల లడ్డు చాలా రుచికరంగా వస్తుంది. ఈ పల్లీలు ఇలా దూరగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ పల్లీలని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే బెల్లాన్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెత్తగా పొడి చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసినాక ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఉండలుగా చుట్టుకోవాలి. చుట్టుకున్న లడ్డూల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన లడ్డూలను కూడా చుట్టుకోవాలి. చూశారు కదండి, ఈ లడ్డూని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఈ పల్లీల లడ్డూని తయారు చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని కామెంట్ రూపంలో నాకు చెప్పగలరు.